పాకిస్తాన్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఉగ్రవాదులే. ఆ దేశం టెర్రరిస్టులకు నిలయం. అక్కడ అనేక మంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. అక్కడే అనేక మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తారు. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. మతం పేరు చెప్పి మారణ హోమం సృష్టిస్తారు. అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకోవాలో నేర్పిస్తారు. అక్కడెన్నో టెర్రరిస్టు క్యాంపులు ఉన్నాయి. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇంతకీ షరీఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టిన పాకిస్తాన్ హైజాకర్లను కాపాడేందుకు చట్ట సవరణ. పరిణామాలపై సానుకూలంగా స్పందించిన చైనా. ఉగ్రముక్కల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేసింది. ఈ మేరకు ఏకంగా చట్టంలో సవరణలు చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు పాక్ సెనెట్ తాజాగా ఆమోదముద్ర వేశారు. ప్రపంచం మొత్తం పాక్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక్క పాకిస్తాన్కు మాత్రమే సాధ్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పాక్ పీనల్ కోడ్ చట్టాల ప్రకారం హైజాకింగ్కు పాల్పడిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పిస్తే గరిష్టంగా మరణశిక్ష ఎదుర్కొంటారు. ఇక బహిరంగంగా మహిళపై బలప్రయోగం చేసి ఆమెను వివస్త్రను చేస్తే గతంలో 7 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. 1983లో జనరల్ జియావుల్ హక్ పాలనలో దాన్ని మరణశిక్షగా మార్చారు. అయితే ఈ తరహా నేరాల్లో శిక్షను తగ్గించాలని పాకిస్తాన్లో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025ను తీసుకొచ్చారు. అందులో హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళల్ని బహిరంగంగా వివస్త్రను చేయడం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి శిక్షలను తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందుకు పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు మరణశిక్షలను తొలగించి దాని స్థానంలో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది. అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన పాక్ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. నిర్దిష్టంగా కొన్ని తీవ్రమైన నేరాలకు మాత్రమే ఇకపై మరణశిక్ష ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన కేసులో యావజ్జీవ శిక్షే గరిష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై పాక్పై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మరోవైపు ఈ పరిణామాలపై చైనా సానుకూలంగా స్పందించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తాము వ్యతిరేకిస్తామని అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదం నిరోధించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని అన్నారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వంపై దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి అని చైనా పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో ఇది మరోసారి బహిర్గతమైంది. భారత్లో పలు మారణ హోమాలకు కారణమైన లష్కర్ ఇ తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర ముఠాలు పాక్ గడ్డ నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కర్ అధినేతను జైల్లో పెట్టామని దాయాది చెబుతున్నప్పటికీ అతడికి అక్కడ రాచమర్యాదలు అందుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ఇక జైషే చీఫ్ మసూద్ అజర్కు స్వయంగా పాక్ ప్రభుత్వమే పటిష్ట భద్రతను కల్పిస్తున్నట్టు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు మహిళల్ని వివస్త్రల్ని చేసే నేరాన్ని హత్యతో సమానమైన తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. అలాంటి వాటికి మరణశిక్షను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరణశిక్ష తగ్గించడం వల్ల నేరగాళ్లలో భయం తగ్గుతుందని, నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశ న్యాయశాఖ మంత్రి ఈ అభ్యంతరాలు తోసిపుచ్చారు. శిక్షల తీవ్రత ద్వారా మాత్రమే నేరాలు తగ్గుతాయన్న వాదనను ఆయన అంగీకరించలేదు. యూరోప్ను ఉదాహరణగా చూపుతూ అక్కడ మరణశిక్ష లేనప్పటికీ నేరాల రేటు తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. శిక్షలు కఠినంగా ఉండడం ముఖ్యం కాదని, నేరాలను సమర్థవంతంగా నిరోధించడానికి న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండడమే ప్రధానమని ఆయన వాదించారు. ఈ క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుతో పాటు సెనెట్ పలు ఇతర కీలక బిల్లులైన ఎక్స్ట్రాడిషన్ సవరణ బిల్లు, పాకిస్తాన్ పౌరసత్వ చట్టం సవరణ బిల్లులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణలు పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికాయి.
మొత్తానికి ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వం దృష్టికోణం ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది. శిక్షల్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు పాక్ ఉగ్రవాదంపై ఉన్న ప్రమేయాన్ని పటాపంచలు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.